హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రీస్టార్ట్ యూపీఎస్సి. మనం టీజీపీఎస్సి యాప్టిట్యూడ్ మీద వీడియోస్ చేద్దామని అనుకున్నాం కదా ఫ్రెండ్స్. సో నేను ఈ టీజీపీఎస్సి గ్రూప్ 1 2024 ప్రిలిమ్స్ పేపర్ని ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు ఎట్లా సాల్వ్ చేశాను అనేది చెప్తాను. మనం ప్రతి క్వశ్చన్ నేను సాల్వ్ చేయట్లేదు. ఇందులో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అంటే క్వశ్చన్లోనే వాడు ఆన్సర్ ఇచ్చుంటాడు. అంటే మనం ఇలాంటి క్వశ్చన్స్లో ఒక 10-15 క్వశ్చన్స్లో మనం టైం సేవ్ చేసుకోగలిగితే ఇంకా మిగతా క్వశ్చన్స్ ఎలాగో క్యాల్కులేషన్ బేస్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని మనం మెల్లగా క్యాల్కులేట్ చేసుకుని టైంని మేనేజ్ చేసుకుంటూ మాక్సిమం మార్క్స్ తెచ్చుకోవడానికి స్కోప్ ఉంది. సో మనం అలాంటి కొన్ని క్వశ్చన్స్ మనం చూద్దాం ఆ పేపర్లో ఏవేవి వచ్చాయనేవి. ఓకే, అందులో మీకు చాలా వరకు ట్రిక్స్ తెలిసి ఉండొచ్చు, బట్ నేను ఎగ్జామ్ హాల్లో ఎలా అయితే సాల్వ్ చేశానో అది మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. డైస్ క్వశ్చన్ ఉంది కదా, మనకు తెలుసు. ఇలా ఇప్పుడు ఈ 2 డైస్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఈ 2 డైస్ తీసుకుంటే ఇక్కడ 2-1, ఇక్కడ 2-1. సో ఈ 2 డైస్ డయాగ్రామ్స్ లో ఏదైతే 2 ఫేసెస్ కామన్ ఉంటాయో అది పక్కకు పెడితే ఈ 2 ఫేసెస్ ఆపోజిట్ అన్నమాట. రైట్, అంటే 3 ఆపోజిట్ టు 4. ఈ ఆప్షన్ చూడండి, 3-4 పక్క పక్కనే ఉంటాయి, ఇక్కడ పక్క పక్కనే ఉంటాయి. సో ఇక్కడ ఆపోజిట్ ఉన్నాయి. ఓకే ఓకే, ఇప్పుడు ఇది చూడండి, 4 ఆపోజిట్ టు 2, కానీ మనకేమొస్తుంది 4 is ఆపోజిట్ టు 3 కదా. సో ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు. ఆన్సర్ 3. రైట్, చాలా సింపుల్ గా మనం అక్కడికక్కడే ఆప్షన్స్ పెట్టేయచ్చు. నేను ఇక్కడ పెన్ అన్నా వాడుతున్నాను, అక్కడ మనం పెన్ కూడా అవసరం లేదు, జస్ట్ చూసి కూడా ఆప్షన్స్ డిలీట్ చేయొచ్చు. రైట్, సో ఇలాంటి చోట మనం చాలా వరకు టైం సేవ్ చేసుకోవచ్చు. ఈ పైన క్వశ్చన్ కూడా చాలా సింపుల్ ఫ్రెండ్స్. చూడండి, 2 3 5 5 7 11 అంటున్నాడు. ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ కదా. సో 2 3 5 7 రైట్ 11 13 17. వాటి ఫస్ట్ సెట్ లో ఈ 3 తీసుకున్నాడు, సెకండ్ సెట్ లో ఈ 3 తీసుకున్నాడు. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు, 11 13 17. సో ఇక్కడ ఆపాడు. తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్స్ ఏంటి, 17 19 20. సో మనం 17 నుంచి స్టార్ట్ చేసి తీసుకోవాలి. ఆన్సర్ 17 19 23. రైట్, ఇవి కూడా మనం జస్ట్ చూసి పెట్టేయచ్చు. చూడండి, ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ కదా. రైట్, ఇక్కడ చూడండి, అన్ని 17 తో స్టార్ట్ అవ్వాలి, అన్ని 17 తోనే స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ 21 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, ఇది ప్రైమ్ నెంబర్ కాదు. సో ఈ ఆప్షన్ డిలీట్. రైట్, ఇక్కడ చూడండి, 23 29 ఇచ్చారు, కానీ 19 కూడా ప్రైమ్ నెంబర్ ఉంది కదా 17 తర్వాత. సో ఆన్సర్ ఇది, ఆప్షన్ కూడా ఇది కాదు. రైట్, మనం పెన్ కూడా పెట్టడం అవసరం లేకుండా జస్ట్ దాన్ని చూసుకుంటూ మైండ్ లో క్యాలిక్యులేషన్ చేసుకుంటూ చాలా తొందరగా సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొన్ని ఇలాంటివి చూద్దాం ఫ్రెండ్స్. ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్ అయితే నేను ఎగ్జామ్ లో డైరెక్ట్ గా సాల్వ్ చేయకుండా పెట్టేశాను ఫ్రెండ్స్. నాకు అంటే నేను నంబర్ సిరీస్ క్వశ్చన్స్ ముందు అటెంప్ట్ చేయను, ఎందుకంటే ఇందులో లాజిక్స్ ఉంటాయి ఖచ్చితంగా. అంటే స్క్వేర్స్, అడిషన్, సబ్ట్రాక్షన్ చేస్తూ ఉంటాడు. ఆ లాజిక్ మనకు ఆ ట్రిక్ వెంటనే తట్టిందంటే పర్వాలేదు, లేకపోతే 2-3 నిమిషాలు వేస్ట్ అయిపోతాయి. సో నేను నంబర్ సిరీస్ ఎప్పుడు లాస్ట్ లో పెట్టుకుంటాను. అంటే ఇంకా అంతా అయిపోయి 150 క్వశ్చన్లు, 140 క్వశ్చన్, 145 క్వశ్చన్లు పెట్టాను అనుకున్న తర్వాత మాత్రమే ఇలాంటి క్వశ్చన్స్కి వస్తాను. ఈ క్వశ్చన్ అయితే నేను ఎగ్జామ్ లో ఎలా పెట్టాను తెలుసా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ లో అన్ని ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. సో ఈ 2 డిలీట్ చేసుకున్నాను. రైట్, ఆల్రెడీ ఇక్కడ 1 2 సార్లు వచ్చింది. సో మళ్ళీ 321 వచ్చే ఛాన్స్ లేదు. సో 323 పెట్టాను. వాడు ఆన్సర్ కూడా ఇదే ఇచ్చింది. రైట్, అన్నిసార్లు అలా కరెక్ట్ అవుతాయని తెలీదు, బట్ మనకున్న తక్కువ టైంలో కూడా మనం మాక్సిమం స్కోర్ ని మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు అని. జస్ట్ ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది 3 సబ్జెక్ట్స్ మధ్యలో ఇచ్చాడు, లైక్ ఇలా. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, క్వశ్చన్ లో చాలా క్లియర్ గా ఇచ్చాడు. 10 స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ, 8 పాస్డ్ ఇన్ హిందీ అండ్ తెలుగు, 6 స్టూడెంట్ పాస్డ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. రైట్, అంటే 2 సబ్జెక్ట్స్ మధ్యలో ఉన్న స్టూడెంట్స్ నంబర్స్ ఏంటి, 8 రైట్ 10 6. అంటే ఈ పార్ట్స్ కదా. సో ఈ మధ్యలో ఉన్నది ఖచ్చితంగా ఈ మూడింటి కంటే తక్కువ ఉండాలి కదా ఫ్రెండ్స్. రైట్, అంటే ఇక్కడ చూడండి, లీస్ట్ వాల్యూ ఏంటిది 6. అంటే ఈ మధ్యలో ఉన్న పార్ట్ వాల్యూ, ఈ ఈ ఇంటర్సెక్షన్ పార్ట్ వాల్యూ 6 కంటే తక్కువ ఉండాలి. ఓకే, అంటే చూడండి, హూ ఫెయిల్డ్ ఇన్ సారీ హూ పాస్డ్ ఇన్ ఆల్ 3 సబ్జెక్ట్స్.
ఈ పాజిటివ్ ఆల్ 3 సబ్జెక్ట్స్ ఏంటి 6 కంటే తక్కువ ఉండవు. ఇక్కడ చూడండి ఆప్షన్‌లో ఇటువైపు 6 కంటే తక్కువ ఉన్నది ఓన్లీ వాల్యూ 4 మాత్రమే. రైట్ చూడండి సి ఈక్వల్స్ టు 5 ఇంకే ఆప్షన్స్‌లో లేదు. డైరెక్ట్ పెట్టడమే ఇంకా సాల్వ్ చేసే పనే లేదు. రైట్ నేను నేను ఎగ్జామ్ హాల్‌లో ఇలానే సాల్వ్ చేశాను ఫ్రెండ్స్. నేను ఆన్సర్స్ చెప్పట్లేదు. నేను ఎగ్జామ్ హాల్‌లో ఎలా అయితే యాప్టిట్యూడ్ సాల్వ్ చేసి స్కోర్ మాక్సిమైజ్ చేస్తున్నానో అలా మాత్రమే చెప్తున్నాను. మీకేముంది ఈ క్వెషన్స్‌కి ఆన్సర్‌లు చాలా ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు యూట్యూబ్‌లో పెట్టుంటారు ఆన్సర్ కీస్. మనకు అది కాదు ఇంపార్టెంట్. క్వెషన్‌కి ఆన్సర్ తెలుసుకోవడం కాదు. క్వెషన్ చూసి ఆన్సర్ ఎంత తక్కువ టైంలో పెట్టుకోగలుగుతున్నాం, అది ఎగ్జామ్ హాల్‌లో చేయగలుగుతున్నాం అనేది ఇంపార్టెంట్. నేను ఆ విషయంలో హెల్ప్ చేస్తున్నాను అంతే. ఓకేనా ఫ్రెండ్స్ ఈ క్వెషన్ చూడండి. క్వెషన్‌లో నాకు ఇలాంటి క్వెషన్ నేను అసలు టైం వేస్ట్ చేయను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ లాజిక్ తట్టాలి ఖచ్చితంగా. తట్టిందంటేనే మనకు మార్కులు వస్తాయి. లేకపోతే 3, 4 నిమిషాలు పడుతుంది. నేను సింపుల్‌గా చూసింది ఏంటంటే లాస్ట్‌లో చేశాను ఇది. 4, 4, 4 ఉంది కదా! రైట్. ఒకటే ఆప్షన్ ఉంది 4. సో ఇది పెట్టాను ఆన్సర్ కూడా ఇదే. ఓకే. నౌ ఈ క్వెషన్ చూడండి ఫ్రెండ్స్. ఈ క్వెషన్ మనం మామూలుగా క్లాక్స్‌లో ఫార్ములా ఉంటుంది కదా! θ ఈక్వల్స్ టు 11/2 m మైనస్ 30h. ఇది యూజ్ చేసి కూడా సాల్వ్ చేయొచ్చు. కానీ దాంతో కూడా పని లేదు ఫ్రెండ్స్. ఇది చూడండి 7:42 AM అంటుంది. అంటే 7:42 అయింది టైం. రైట్. ఇంకేమంటున్నాడు మినిట్స్ హ్యాండ్‌కి అవర్స్ హ్యాండ్‌కి ఉన్న యాంగిల్ వాల్యూ x అంటున్నాడు. ఇక్కడ చూడండి 5:18 అంటే అప్రాక్సిమేట్‌గా 5:20 అనుకోండి. ఓకే. రైట్. ఐదర్ మనం ఈ ఫార్ములా యూజ్ చేసైనా చేయొచ్చు. రైట్. సింపుల్‌గా మన ఎగ్జామ్ హాల్‌కి వాచ్ పెట్టుకెళ్తాం కదా ఫ్రెండ్స్. ఓకే. నేను కొన్ని సార్లు వాచ్ ఇలాంటి క్వెషన్స్ నేను డైలీ తిప్పేసుకుంటా ఉంటాను. టైం చూసుకొని. అట్లా చాలా సింపుల్‌గా సాల్వ్ అయిపోతాయి. చూడండి 7:42 అంటున్నాడు. రైట్. అంటే అప్రాక్సిమేట్‌గా అవర్స్ హ్యాండ్ ఏమో 7 మీద ఉంది. మినిట్స్ హ్యాండ్ ఏమో దగ్గర దగ్గర 6 మీదకి ఉంది. ఇది కొంచెం 7 కంటే పైకెళ్ళి ఉంటుంది కదా ఫ్రెండ్స్. అంటే ఖచ్చితంగా ఓ 30 డిగ్రీస్ మినిమం 30 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది. ఇది చూడండి ఆల్మోస్ట్ 5:18 అంటే 5 కొంచెం 5 దాటినంత వరకు అవర్స్ హ్యాండ్ ఉంటుంది. 18 అంటే ఇది 4 కదా! అంటే 5:20 కదా! 5:20 కంటే కొంచెం 18 అంటే ఇంకా పైన ఉంటుంది. అంటే ఇది కూడా ఖచ్చితంగా 30 డిగ్రీస్ ప్లస్ ఉంటుంది. ఆప్షన్ చూడండి ఈ 2 యాడ్ చేస్తే కనీసం 60 డిగ్రీస్ ఉండాలి కదా ఫ్రెండ్స్. సో ఆప్షన్ 60 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉన్నది ఆప్షన్ నెంబర్ ఏంటి 72. రైట్. నేను ఎగ్జామ్‌లో అసలు ఈ క్వెషన్ సాల్వ్ చేయలేదు ఫ్రెండ్స్. సింపుల్‌గా నేను చూసుకున్నాను. ఓకే. ఇది దగ్గర దగ్గరకు ఉంటుంది. 30 కంటే ఎక్కువ ఉండాలి. ఇది 30 కంటే ఎక్కువ ఉండాలి. 2 యాడ్ చేస్తే 60 కంటే ఎక్కువ ఉండాలి. సో ఆన్సర్ 70. నేను సాల్వ్ చేయకుండా ఆన్సర్ పెట్టాను. అంటే గుడ్డిగా పెట్టింది కూడా కాదు. కరెక్ట్‌గా లాజిక్ వాడి విత్ ఇన్ తక్కువ టైంలో అంటే 10, 20 సెకండ్‌లో మాత్రం ఇలా క్వెషన్ సాల్వ్ చేసుకున్నాను. ఇక్కడ నాకు మిగిలిన టైం ఇలాంటి క్వెషన్స్‌లో, ఇలాంటి టేబుల్ ఉన్న క్వెషన్స్‌లో, ఇలాంటి ఉన్న క్వెషన్స్‌లో మనకు పనికొస్తాయి. రైట్. అలా మనం 45 ప్లస్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. కనీసం 40 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఇలా చిన్న చిన్న వాడే క్వెషన్‌లోనే లాజిక్ చేస్తాడు. ఆ క్వెషన్‌లో ఉన్న లాజిక్‌లు మనం పట్టుకోగలిగితే ఒక 10 క్వెషన్‌లు ఒక 2, 3 నిమిషాల్లో సాల్వ్ చేయగలిగితే రైట్. మనకు మిగిలిన 10, 20 నిమిషాలంతా మిగతా క్వెషన్స్‌కి పనికొస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇలాంటి సింపుల్ క్వెషన్స్ ఎగ్జామ్‌లో మనకు చాలా ఇస్తాడు ఫ్రెండ్స్. ఇది చూడండి చాలా సింపుల్ ఇది. k% ఆఫ్ x మైనస్ y ఇస్ b మైనస్ a. ఇది చూడండి b వాల్యూ ఇచ్చాడు, a వాల్యూ ఇచ్చాడు. ఇక్కడ మనం b నుంచి a మైనస్ చేస్తే సింపుల్‌గా మనం పెన్ పెట్టకుండా చూసుకోవచ్చు. 70 మైనస్ 20 అంటే 50% ఆఫ్ x. రైట్. 50% ఆఫ్ x అనుకోండి. ఇక్కడ చూడండి 30% నుంచి మైనస్ అంటే ఏమవుద్ది? ఇది 50x అనుకుందాం. ఇది 50y. ఆల్రెడీ 50 కామన్ తీస్తే x మైనస్ y వస్తుంది. వాడేం అడుగుతున్నాడు? ఇది k% ఆఫ్ x మైనస్ y అడుగుతుంది. ఇది కూడా పర్సెంటేజ్ అవుతుంది. 50%. ఈ పర్సెంటేజ్ క్యాన్సిల్ x మైనస్ క్యాన్సిల్. k ఈజ్ ఈక్వల్స్ టు 50. పెన్ను పెట్టకుండా జస్ట్ క్వెషన్ చూసి కూడా సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. రైట్. ఒక్క 15 సెకండ్ 20 సెకండ్లలో ఆన్సర్ వచ్చేస్తుంది మనకు. 2 నిమిషాల టైం కూడా తీసుకునే పని కూడా లేదు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఎస్ అంతే ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ పేపర్‌లో యాప్టిట్యూడ్ క్వశ్చన్‌లు అంతే ఉన్నాయి.
నేను చెప్తుంది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా క్వెషన్స్ అంటే కనీసం వాడిస్తే ఇచ్చే 40-50 క్వెషన్‌లలో కనీసం ఒక 25 క్వెషన్స్ ఖచ్చితంగా సాల్వ్ చేయాల్సిన క్వెషన్సే ఉంటాయి ఫ్రెండ్స్. సో, ఇలాంటి క్వెషన్స్ ఉంటాయి కదా! అవి మనం ఖచ్చితంగా పెన్ పెట్టి సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఎంత లేదన్నా 1, 2 మినిట్స్ తీసుకుంటాయి ఇలాంటి క్వెషన్స్. సో, అలాంటి 1, 2 మినిట్స్ మనం ప్రతి క్వెషన్ మీద 1, 2 మినిట్స్ పెట్టామంటే మన గంటలు కూడా సరిపోవు. కానీ కావాలనే టీజీపీఎస్సీ వాళ్ళు మనకు ఇలాంటి సిల్లీ క్వెషన్స్ ఇస్తా ఉంటారు. రైట్? ఇలాంటి సిల్లీ క్వెషన్స్ ఇస్తా ఉంటారు. మనం జనరల్ ట్రిక్స్ వాడి, మనకున్న జనరల్ నాలెడ్జ్‌ని వాడి, మనం ఇలాంటి క్వెషన్స్‌ని వాడు కరెక్ట్‌గా ఇచ్చిన లాజిక్‌ని మనం పట్టుకోగలిగామంటే 15-20 సెకన్ల మధ్యలో ఒక క్వెషన్ సాల్వ్ అయిపోతుంది. ఇలా ఒక 10-12 క్వెషన్స్‌లు ఖచ్చితంగా ఉంటాయి. రైట్? అప్పుడు మనకు ఏ 3, 4 మినిట్స్‌లో ఈ 10-12 క్వెషన్స్ అయిపోతాయి. మనకు మిగిలిన టైం అంతా మిగతా ఇలాంటి క్వెషన్స్ అంటే సాల్వ్ చేయాలి ఖచ్చితంగా. అవి టైం తీసుకుంటాయి. టైం ఇవ్వాల్సిన క్వెషన్స్ మనకు చాలా పనికొస్తాయి ఫ్రెండ్స్. సో, టైం మేనేజ్మెంట్ అనేది ప్రతి ప్రిలిమ్స్ గాని, ఎనీ ప్రిలిమ్స్ గ్రూప్స్ గాని, యూపీఎస్సీ గాని అన్ని ప్రిలిమ్స్‌లో టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఎంత క్లిష్టమైన క్వెషన్‌ని 2, 3 మినిట్స్, 4 మినిట్స్, 5 మినిట్స్ తీసుకొని సాల్వ్ చేసినా మనకొచ్చేది ఒక మార్కే. సో, మనకు వాల్యుబుల్ టైమ్ క్వెషన్స్ కాదు. మనం ఒక క్వెషన్ సాల్వ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. మనం ఒక క్వెషన్‌ని ఎంత తక్కువ టైంలో సాల్వ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇలాంటి మంచి చిన్న క్వెషన్స్ ఉంటాయి ప్రతి పేపర్‌లో. మీరు గమనించుకోవచ్చు. ఓకే. అండ్ ఒక చిన్న ట్రిక్ చెప్తాను ఫ్రెండ్స్. ఎప్పుడైనా మనం క్వెషన్ చదువుతున్నప్పుడు లాస్ట్ నుంచి రండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ ఉన్నది కదా! ఈ క్వెషన్ చూడండి 108 క్వెషన్. హూ ఈస్ సిట్టింగ్ అపోజిట్ టు ఆర్? వాడు అడుగుతుంది హూ ఈస్ సిట్టింగ్ అపోజిట్ టు ఆర్. మనం ఒక్కసారి ఇది మైండ్‌లో పెట్టుకొని అప్పుడు మళ్ళీ క్వెషన్ ఫస్ట్ నుంచి చదువుకుంటూ వెళ్తే కొన్నిసార్లు క్వెషన్‌లోనే మనకు తెలిసిపోతుంది. ఓకే. వీడు ముందు కూర్చోలేదు. వీడు వెనక కూర్చోలేడు అని చెప్పేసి. అప్పుడు కొన్ని ఆప్షన్స్ మనం డిలీట్ చేసుకోవచ్చు. అక్కడికక్కడే. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇది కూడా చూడండి. పి ఈస్ మదర్ ఇన్ లా ఆఫ్ ఎస్. అంటే ఖచ్చితంగా పి ఫీమేల్ అయి ఉండాలి. ఇక్కడ చూడండి A-B అంటే ఏ ఈస్ బ్రదర్ ఆఫ్ బి అని. ఇక్కడ P-Q అంటే పి ఈస్ బ్రదర్ ఆఫ్ పి. కానీ పి ఫీమేల్ అయి ఉండాలి కదా! సో, ఈ ఆప్షన్ తీసేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇట్లా సరే ఇక్కడ మనకు ఒకటే ఆప్షన్ డిలీట్ అయింది. కొన్ని సందర్భాల్లో అసలు 2 ఆప్షన్స్, 3 ఆప్షన్స్ కూడా డిలీట్ అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మనం వాడు ఇచ్చిన క్వెషన్‌ని ఫస్ట్ వాడు ఏం అడుగుతున్నాడు అనేది మైండ్‌లో పెట్టుకుంటే తర్వాత మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడికక్కడే ఆప్షన్ డిలీట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ వర్డ్ నుంచి తర్వాత ఇక్కడ సీక్వెన్స్ చదువుకుంటూ వస్తాం. లాస్ట్‌కి మనకు ఫస్ట్ ఏం చదివాం అనేది కూడా గుర్తుండదు. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ మనం వాడు ఏం అడుగుతున్నాడు అనేది మైండ్‌లో పెట్టుకొని అప్పుడు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇది 2024 ప్రిలిమ్స్ పేపర్‌లో ఉన్న 10-12 అంటే కొన్ని సింపుల్ క్వెషన్స్. నేను ఎలాగైతే ఎగ్జామ్ హాల్‌లో సాల్వ్ చేసినానో ఆ విధంగానే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ క్వెషన్‌కి ఆన్సర్స్ ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్స్‌లో ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు చేసున్నారు. సో, మళ్ళీ నేను అలాంటి దాని మీద సొల్యూషన్ చేయడం అది కరెక్ట్ కాదు. డబుల్ వీడియోస్ అయిపోతాయి. సో, అందులో నేను చేసేది కూడా అందులో ఈ కొత్తదనం అంటూ ఉండదు. మనం ఈ ఛానెల్‌లో ఎందుకు ఉంటున్నాం? మనం ఈ ఛానెల్ వీడియోస్ ఎందుకు చూస్తున్నాం అంటే ఆహ్, మనం ఎలా ఎగ్జామ్‌లో మ్యాథ్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంక్రీజ్ చేసుకోవాలి. ఆ కోణంలో మనం చూస్తున్నాం. క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఎవరైనా చెప్తారు. బట్ ఇలాంటి ట్రిక్స్ అనేవి మనలాంటి యాస్పిరెంట్స్ మధ్యలో ఉండిపోతాయి. రైట్? ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు ఎంతవరకున్నా అందరికి కామన్‌గా చెప్తారు. బట్ మనం యాస్ ఎ స్టూడెంట్ మనం కొన్ని సంవత్సరాలుగా ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు మనం కొన్ని డెవలప్ చేసుకుంటాం. మనకు కొన్ని ట్రిక్స్ డెవలప్ అవుతాయి. మనకి రాసిన ఎక్స్‌పీరియన్స్ అనేది ఒకటి ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఆ ఎక్స్‌పీరియన్స్ మనం షేర్ చేసుకుంటున్నాం ఈ ఛానెల్‌లో. సో, ఈ క్వెషన్స్‌కి ఆన్సర్స్ కాదు. నేను ఎగ్జామ్ హాల్‌లో ఎలా సాల్వ్ చేశానని మాత్రం చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో, దట్స్ ఇట్. నేను ఇంకా గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా రాసున్నాను. ఆ క్వెషన్ పేపర్స్‌లో కూడా ఇలాంటి సింపుల్ క్వెషన్స్ కూడా ఉన్నాయి. ఓకే. వాటి మీ వాటి మీద కూడా నేను ఎలా ఎగ్జామ్ హాల్‌లో ఎలా సాల్వ్ చేశాననేది మీకు కావాలనుకుంటే కామెంట్స్‌లో చెప్పండి ఫ్రెండ్స్. నేను దాని మీద కూడా చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఒకవేళ మీకు కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి. రైట్? మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్, ఫ్యామిలీలో ఎవరైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటే ఈ ఛానెల్ మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ. జై హింద్.